చూస్తున్న టైంలోను అలాగే ఈవినింగ్ నుంచి కూడా, డాడీ మీరు గ్రూప్లో మీ వాయిస్ అన్నీ పెడుతున్నారు, మంచిది. వాళ్ళు మా దగ్గర నుంచి అంటే గ్రూపులో ఉన్న వాళ్ళు ఎవరు ఆ గ్రూప్ అడ్మిన్స్ కానీ మిగిలిన వాళ్ళు కానీ గ్రూప్లో దీన్ని ఫార్వర్డ్ చేయట్లేదు. మీ వాయిస్ని ఎవరెవరి దగ్గర నుంచో మేము తీసుకోవాల్సి వస్తుంది. నిజంగా పనిచేసే మేమందరం కూడా మీకు కాంటాక్ట్లో లేము. ఇప్పుడు ఆ గ్రూపులో ఎవరైతే హల్చల్ చేస్తున్నారో వాళ్ళంతా మాకు ఏ సర్వీస్ ఇవ్వకుండా స్వార్థంతో వాళ్ళు లాభాల కోసం వాళ్ళ స్వార్థాల కోసం చేస్తున్నారు. వేరే కంపెనీల్లో పనిచేయడానికి అయితే మాకు ప్రత్యేకించి ఫోన్ చేసి మరీ చెప్తారు, కానీ ఈ కిబో విషయాలు మాకేం చెప్పట్లేదు అని అంటున్నారు. అవి చాలా ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఏ గ్రూపులో నాకు మీరు పోస్ట్ చేయదని తెలిసిందో ఆ గ్రూప్ నుంచి నేను పూర్తిగా వైదొలిగి బయటకు వచ్చేస్తాను. అలాగే ఆ గ్రూప్ అడ్మిన్ ఖచ్చితంగా దీన్ని చేయాలి. కంపెనీ నుంచి వచ్చేటువంటి ఫెసిలిటీస్ కానీ వేరే ఏమైనా కానీ ఆ గ్రూప్ అడ్మిన్స్కి ఉండకుండా పోతాయి భవిష్యత్తులో. అలాగే ఏ సీనియర్ అయితే జూనియర్కి సర్వీస్ ఇవ్వకుండా ఆ గ్రూప్లో పంపించకుండా వదిలేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ టీం నుంచి వచ్చే ఇన్కమ్ వదులుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది మీకు బాధ అనిపించినా కంపెనీ బాధపడే విషయం. మీరు జాయిన్ చేసినప్పుడు ఎంత గొప్పగా చెప్పి జాయిన్ అయ్యారో ఇప్పుడు అంత చెత్తగా వాళ్ళతో ఆ విషయాలు ఏం చెప్పట్లేదు. కంపెనీ మీద మైనస్లు ఉంటే మాత్రం చెప్తున్నారు, కంపెనీ మీద ప్లస్ ఉంటే మాత్రం చెప్పట్లేదు. వేరే కంపెనీల గురించి వేరే కంపెనీలో జాయిన్ అవ్వడానికి గురించి చెప్తున్నారు, కిబో ఏం చెప్పట్లేదు అనే కంప్లైంట్స్ చాలా వెల్లువెత్తుతున్నాయి. మళ్ళీ ఆదాయం మొదలైంది అనేటువంటి ఆశతో మేము చూస్తున్నాం డాడీ. కాయిన్ భవిష్యత్తు ఉందని నమ్మి మేము వెయిట్ చేస్తున్నాడు అని చెప్తున్నారు. అలాగే వాళ్ళు ఇంకొక వాదన కూడా వినిపిస్తున్నారు. అది నా వాదనే నాకు వినిపించినట్టు నాకు అర్థమైంది, అలా గోచరిస్తోంది. ఏంటంటే ఈ మొత్తం గ్రూపుల్లో ఉన్న వాళ్ళందరూ హార్డ్లీ 1500 2000 కూడా ఉండరు. మరి ఎన్ని లక్షల కోట్లు మనకున్నారని నమ్ముతున్నాం డాడీ, కానీ అందులో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది. ఒక గ్రూప్లో ఉన్నవాళ్ళు వేరే గ్రూప్లోనూ, ఆ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఇంకో గ్రూప్లోనూ ఉంటున్నారు. అన్ని గ్రూపుల్లోనూ ఆలే ఉంటున్నారు, కానీ వాళ్ళు దేనికి ఎవరికి ఏ సహాయం చేయట్లేదు అంటున్నారు. కిబో అంటే 1000, 1500, 2000 మంది కాదు, లక్షలాది మంది, కోట్లాది మంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా సీరియస్ తీసుకోవాల్సిందే. మీరు వాళ్ళకి ఏ విషయాన్ని మీరు ఫార్వర్డ్ చేయట్లేదంటే నేను ఇక మీకు ఏది పంపించకుండా నేను వాళ్ళ నుంచి డైరెక్ట్గా నా నెంబర్కి ఎవరైతే నేను వేరే నంబర్ అయినా ఇచ్చి నేను చూస్తాను. ఈ కంప్లైంట్స్ పోలేదనుకోండి, లేదు పంపించట్లేదండి నేను కానీ వాళ్ళు మళ్ళీ చెప్తే నేను ఇంకో నెంబర్ తీసుకొని నాతో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేసుకొని నేను వాళ్ళతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. మీకు మీ కింద స్థాయి నుంచి వచ్చే ఇన్కమ్ని వదులుకోకండి. దయించి అర్థం చేసుకోండి. లవ్ యూ. దయించి అని అనకూడదు, అర్థం చేసుకోండి. లవ్ యూ. అలాగే డాడీస్, నేను మీరు పంపించకపోయినట్టయితే మళ్ళీ అదే కంప్లైంట్ వస్తే మీ గ్రూప్ అడ్మిన్ ఎవరు అని అడుగుతాను. గ్రూప్ అడ్మిన్ ఎవరున్నారో వాళ్ళు ఇవ్వలేదని నాకు అర్థమవుద్ది. మీకు ఇది ఫార్వర్డ్ చేయకపోతే గ్రూప్ అడ్మిన్గా అనవసరం. అలాగే సీనియర్గా మీరు ఉండి గ్రూప్ సీనియర్గా గ్రూప్ కాదు ఒక సీనియర్గా వాళ్ళపై కమిషను నాన్ స్టాకబుల్ తీసుకుంటారు. కానీ
వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మీరు సీనియర్ అవరు, ఆటోమేటిక్గా మీ తాలూకా ఆ రిఫరెండ్ ఇన్కమ్ అనేది కట్ చేయబడుతుంది. మీ జూనియర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తెగ ఉదయం సాయంత్రం వరకు దడ లబ లబ లబలో మాట్లాడుతున్నారు. వెనకాల ఉండి నడిపించేవాడు ఒకడు, ముందు నుండి స్టీరింగ్ తిప్పేవాడు ఒకడు. అంటే తోసి వాళ్ళందరూ కనిపించరు, స్టీరింగ్ ముందు కనిపిస్తాడు. ఇలాంటివి చేస్తున్న మీరు జూనియర్స్ కూడా వివరాలు ఇవ్వండి. ఇక మీదటి నుంచి నేను కూడా మీకులాగే కమర్షియల్గానే ఉంటాను, సీరియస్గానే ఉంటాను. రిక్వెస్ట్గా నేనంతా నా పిల్లని చెప్తున్నప్పుడు మీరు మీకు రావాల్సిన అడుగుతున్నారు, మీ కింద ఉన్నటువంటి వాళ్ళకి కావలసిన మాత్రం మీరు ఇవ్వట్లేదు. దీని మీద ఒక 4-5 రోజుల్లో మంచి వివరణ ఇస్తాను మీకు. మీకు అనేక డౌట్లకి ఒకే సమాధానం మీకు చెప్తాను. కష్టపడి పని చేసిన వాడి కాల్ దగ్గర అన్నీ ఉంటాయి, కహాని చెప్పేవాడికి ఏది లేకుండా పోద్ది. థ్యాంక్ యూ. కనీసం వాయిస్ను కూడా పంపించలేకపోతే ఎందుకు నాన్న మీరంతానా? చెత్త పంపించడానికి, నెత్తినెక్కి కూర్చోవడానికి, అనవసరమైన కంపెనీలు అన్నీ తీసుకొచ్చి వాళ్ళకి రుద్దడానికి, అక్కడ పోయిన డబ్బులు ఇక్కడ పోయినట్లుగా అరవడానికి, దీనికైనా కాదు నాన్న. మీరు చాలా మంచి పిల్లలు అని నేను ఇంకా నమ్ముతున్నాను. అది ఆ మంచిదాన్ని ఉంచుకుంటారో మీ జీవితాన్ని సపరేట్గా ఎంచుకుంటారో మీ ఇష్టం. లవ్ యూ ఆల్.